శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధిషితభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై కార్యక్రమంలో నేటికి మనం 17వ పాశురంలోకి ప్రవేశించాం. పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. అంబరమే తన్నీరే షోరే అరం శెయ్యుం ఎంబెరుమాన్ నందగోపాలా எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரு மூடருத்தோங்கி உலகளந்த உம்பர்ஹோமானே உறங்காதெழுந்திராய் శంభొర్కయలడిச் செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோரெம்பாவாய் ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి పాశురంలో గోదాదేవి 5 లక్షల గోపబాలికలతో కలిసి నందగోపుని ఇంటిలోకి ప్రవేశించడానికి ముందుగా ఆ ద్వారపాలకుల యొక్క అనుమతి తీసుకుని బయలుదేరి లోపలికి వెళ్ళింది అని చెప్పుకున్నాం. 10 మంది గోపబాలికలు అంటే తిరుప్పావై ప్రబంధంలో ప్రతీదీ కూడా ధ్వనిలో ఎన్నో రకాల వేదాంతార్థాలు చెప్పుకుంటారు. రకరకాల వేదాంతార్థాలు, ఎంత జ్ఞానం ఉంటే అన్ని అర్థాలు చెప్పవచ్చు తిరుప్పావైలో. 10 అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా పూజా పునస్కారం చెయ్యాలి అని వెళ్ళేటప్పుడు మనం ఆ ఇంద్రియాలన్నీ కూడాను మన అదుపాజ్ఞలో ఉంచుకొని వెళ్ళాలి. మనకు రామదాసు వారు చెప్తారు, సకలేంద్రియములార జరుగ సమయము కాదు సదుసేయకయుండరే ప్రకటముగా మా ఇంట పండుగౌ జానకీపతి పూజ సేయువేళ మీరు సదుసేయకయుండరే. పూజ చేసేటువంటి సందర్భంలో సహజంగా వార్ధక్యం మూలానో లేకపోతే కొన్ని బాధ్యతల మూలానో దృష్టి మనం అక్కడ పెట్టాం. రామదాసు వారు అదే చెబుతున్నారు, ఈరోజు మా ఇంటిలో రాముడికి సీతకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి ఓ ఇంద్రియాలలారా మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ఈ కార్యక్రమం నెరవేరేటట్టుగా మీరు ఉండండి అని ఆ ఇంద్రియాలకు ప్రబోధం అన్నమాట. ఇక్కడ 10 మంది గోపబాలికలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు.
ఆ విధముగా దేవాలయంలోకి మనం ప్రవేశించాలి అని దాంట్లో ఉండేటువంటి ఉద్బోధ. ఇక ఆ ద్వారపాలకుల్ని ప్రార్థించారు. ద్వారపాలకులు కాస్త అమ్మా ఈ తెల్లవారుజాము పూట ఇంకా పూర్తిగా తెల్లవారలేదు, ఆ సందర్భంలో మీరు రావచ్చునా, మీరు ఎందుకు వచ్చారు అని సహజంగా లోపల బయట ఉండేటువంటి ద్వారపాలకుల పని ఏమిటంటే వచ్చేటువంటి వాళ్ళు మంచివాళ్ళ కాదా, వాళ్ళని ఈ సందర్భంలో మనం పంపించవచ్చా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు చూసుకోవాలి. అది వారి బాధ్యత కాబట్టి అది చూసుకోకుండా పంపించడానికి వీల్లేదు. ఎందువల్ల అంటే ఇది రేపల్లె, అయోధ్యానగరం కాదు. అదే చెబుతారు, ఇది అయోధ్యానగరం కాదమ్మా. అయోధ్యానగరంలో అయితే రామచంద్రమూర్తి పరాక్రమవంతుడు, రామచంద్రమూర్తి యొక్క తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గొప్ప పరాక్రమవంతుడు, రామచంద్రమూర్తితో పుట్టినటువంటి భరత లక్ష్మణ శత్రుఘ్నులు కూడా మంచి పరాక్రమవంతులు. అయోధ్యానగరం అంతా కూడా చాలా ధార్మికమైనటువంటి ఊరు. మరి గోకులం బృందావనం ధార్మికమైనటువంటి ఊరు కాదా అంటే ధార్మికమైనటువంటి ఊరే, కానీ ఇక్కడ ఉండేటువంటి గోపకులంతా చాలా అమాయకులు, వెర్రిబాగుల వాళ్ళు, ఏమీ పాపం వాళ్ళకు తెలియదు, అమాయకమైనటువంటి ప్రజలు. అందువల్ల మీరెవరో మీరు స్పష్టంగా చెప్పండి అంటే, మేమేమిటయ్యా, మేము చాలా చిన్న చిన్న పిల్లలం, మేమంతా ఆయర్ శిరుముయ్యరో ముక్కు, మేము గోకులంలో పుట్టినటువంటి గోళ్ళ పిల్లలం, మాకేం తెలుస్తుంది, మేమా స్త్రీలము అని సమాధానం చెప్పారు. అప్పుడు అంటారు కదా, స్త్రీలు అని వదలడానికి వీల్లేదమ్మా. మా కృష్ణ పరమాత్మను సంహరించడానికి మొట్టమొదట వచ్చినటువంటి రాక్షసే పూతన, ఆమె కూడా స్త్రీయే కదా. ఆమె ఏ రూపంలో వచ్చింది, గోపకుల రూపంలోనే వచ్చింది, గోపిక రూపంలోనే వచ్చింది. సిరిమమ్మున్ బ్రతుకంగజూచు కొరకై శృంగార వేషంబుతో అని వర్ణిస్తాడు పూతనామాచ్యుడు. ఏ విధంగా వచ్చిందంటే, సిరిమమ్మున్ బ్రతుగంగ జూచు కొరకై శృంగార వేషంబుతో అరుదేనోపునటంచు గోపికలు జిహ్వల్ రాక తత్పరులై. పూతన ఎలా వచ్చిందంటే మంచి సౌందర్యంతో, లక్ష్మీదేవిలా ఉందట. లక్ష్మీదేవే వస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది ఆ పూతన, ఆ వేషాన్ని ధరించి వచ్చింది. సిరి మమ్మున్ బ్రతుగంగ జూచు కొరకై, ఈ రేపల్లంతా సుఖంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, కృష్ణ పరమాత్మను చూడాలి అనేటువంటి నెపంతో లక్ష్మీదేవి వచ్చిందేమో అనేటువంటి ఉద్దేశంతో అరుదే నోపునటంచు గోపికలు జిహ్వల్ రాక తత్పరులై కేవలం ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, వచ్చేసింది. కృష్ణుడు ఉండేటువంటి గృహంలోకి ప్రవేశించింది, కృష్ణుడు పడుకున్నటువంటి పడక మీదకు వచ్చేసింది, నెమ్మదిగా ఆ కృష్ణుడి దగ్గరికి చేరింది. కాబట్టి అందువల్ల ఏ రూపంలో రాక్షసులు వస్తారు అని చెప్పడానికి లేదమ్మా. ఆయర్ శిరుముయ్యరో ముక్కు, చిన్న రూపంలో రావచ్చు, పెద్ద రూపంలో రావచ్చు, మీరు దేనికి వచ్చారు అని అంటే అప్పుడు అరభరమాయన్ మణివಣ್ಣన్ నిన్నలే వాయినేర్దాన్, మాకు పరై అనేటువంటి వాద్యాన్ని ఇస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్పాడయ్యా, దానికోసం వచ్చాము అని అన్నారు. మరి మాతో చెప్పలేదే, మాతో చెప్పలేదు కాబట్టి మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు వీళ్ళు. అరభరమాయన్ మడి నిన్నలే వాయినేర్దాం, అయ్యా మేము చాలా పవిత్రమైనటువంటి భావనతో వచ్చినటువంటి వాళ్ళం, అలాంటి భావనతో మేము వస్తామా, మీరు మా ముఖాలు చూడండి అని చెప్పి ప్రాధేయపడ్డారు వాళ్ళ దగ్గర. అప్పుడు తూయోమాయి వందో తుయిలపాడు, తూయోమాయి చాలా పవిత్రమైనటువంటి మనస్సుతో వచ్చామయ్యా, మమ్మల్ని చూస్తే అలా కనిపిస్తున్నావా అని చెప్పి ప్రాధేయపడితే అప్పుడు వాళ్ళని చూసి జాలిపడి లోపలికి పంపించారు వీళ్ళంతా కూడా. అలా వెళ్ళి లోపల ఉండేటువంటి ఆ నందగోపుణ్ణి, తర్వాత యశోదాదేవిని, కృష్ణ పరమాత్మను, బలరాముణ్ణి మేల్కొలుపుతారు ఇవాల్టి పాశురంలో. మనం చెప్పుకున్నాం ఈ తిరుప్పావై ప్రబంధంలో ఎన్నో రకాల రహస్యాలు, ఉపనిషదర్థాలు అన్నీ కూడా నిగూఢంగా ఉన్నాయి. నిన్నటి పాశురం ద్వారా చెప్పినటువంటిది ఏమిటంటే, ఉపకోసల విద్య అనేటువంటి ఒక బ్రహ్మ విద్య గురించి గోదాదేవి తెలియజేసింది మనకు. ఏమిటంటే, వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యుడు శిష్యుడికి ఒక 5 రకాల సంస్కారాలు చేస్తాడు. తాప సంస్కారము అని, పుండ్ర సంస్కారము అని, నామ సంస్కారము అని, తర్వాత యజ్ఞ సంస్కారము తాప పుండ్ర తథా నామ, మంత్ర యాగశ్చ మంత్ర సంస్కారము అని, ఇలా 5 రకాల సంస్కారాలు ఆచార్యుడు చేస్తాడు. ఆ చేసినటువంటి సందర్భంలో యాగ సంస్కారము అంటే ఈ ఆరాధన నువ్వు ప్రతిరోజు కూడా చెయ్యాలి అని చెప్పి ఒక పూజా వస్తువుని ఇస్తాడంటే ఒక మూర్తినో ఎవరినో ఇచ్చి ప్రతిరోజు కూడా నువ్వు ఆరాధన చేసుకోవాలి అని చెప్పి ఇస్తాడనమాట వైష్ణవ సంప్రదాయంలో.
ఉపనిషత్తులలో దీనికి సంబంధించినటువంటి ఒక కథ ఉన్నది. ఏమిటి అంటే, ఒక గొప్ప మహానుభావుడు, ఆయన దగ్గరికి ఉపకోసలుడు అనేటువంటి ఒక విద్యార్థి వచ్చాడు. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి కథ ఇది. అంటే బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి కథ. ఉపకోసలుడు అనేటువంటి ఒక విద్యార్థి వచ్చాడు. అయ్యా, నేను మీ దగ్గర బ్రహ్మ విద్యను నేర్చుకుందాం అని వచ్చాను, కాబట్టి నాకు దాన్ని మీరు ఉపదేశించాల్సింది అని ప్రాధేయపడ్డాడు. గురువు అన్నాడు కదా, అతనికి పంచాగ్నులు ఉన్నాయి, ఆ అగ్నులు కూడా కాపాడాలి, ప్రతిరోజు కూడా కాపాడాలి. ఈ గురువుగారి పరిస్థితి ఏమిటంటే, యాత్రలకు బయలుదేరి వెళదాం అని అనుకుంటూ ఉన్నాడు. అదే సందర్భంలో ఈ శిష్యుడు వచ్చి ఆశ్రయించాడు, నాకు విద్యను బోధించండి అని. ఆయన అన్నాడు కదా, నేను దేశాంతరానికి వెళుతూ ఉన్నాను, కొన్ని పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించి వద్దాము అని అనుకుంటూ ఉన్నాను. నేను వచ్చేంత వరకు కూడాను ఈ అగ్నులను నువ్వు జాగ్రత్తగా కాపాడు, చాలా భక్తితో శ్రద్ధతో నువ్వు కాపాడాలి అని చెప్పి ఆ అగ్నులను ఏ విధంగా పూజించాలో దానికి సంబంధించినటువంటి పూజాధికాలన్నీ కూడా, మంత్రాలన్నీ కూడాను ఆ శిష్యుడికి ఉపదేశించడం జరిగింది. ఆ ఉపకోసలుడు అనేటువంటి శిష్యుడికి 2 నెలల్లో తిరిగి వస్తాను అని వెళ్ళాడు ఆయన. సరే, ఈ శిష్యుడు కాస్త శ్రద్ధగా ఆ అగ్నులను పూజించడం జరుగుతూనే ఉన్నది. ప్రతిరోజు కూడా పూజిస్తూ ఉన్నాడు ఆయన. 2 నెలలు అయింది, 5 నెలలు అయింది, 10 నెలలు అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 7 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు. ఇంతవరకు కూడా గురువుగారు రాలా. 2 నెలల్లో వస్తాం అన్నటువంటి గురువుగారు 12 సంవత్సరాలు అయినా కూడా రాలా. ఈ శిష్యుడు మాత్రం రోజు రోజుకి జాగ్రత్తగా శ్రద్ధగానే చేస్తున్నాడు, కానీ శ్రద్ధలో ఏమాత్రం కూడా లోపం లేదు. ఈ అగ్నులను చాలా జాగ్రత్తగా పూజిస్తూ ఉన్నాడు. ఆ అగ్నులను అలా శ్రద్ధగా పూజించడం వల్ల అగ్నిలో ఉండేటువంటి అంతర్యామిగా ఉండేటువంటి ఆ యజ్ఞ భగవానుడికి ఇతని మీద ఒక రకమైన అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగి, నువ్వు బ్రహ్మ విద్య కోసం వచ్చావు కదా, ఈ వైశ్వానర విద్య అనేటువంటిది ఒకటి ఉంది, దాన్ని నీకు బోధిస్తాను అని చెప్పి ఈ అగ్నే స్వతసిద్ధంగా తానే వచ్చి ఈ శిష్యుడికి ఆ వైశ్వానర విద్య బోధించాడు. సరే, 12 సంవత్సరాలు పూర్తయింది. గురువుగారు కాస్త పుణ్యక్షేత్రాలని దర్శించినటువంటి ఆ గురువుగారు కాస్త మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి చూడగానే అగ్నులన్నీ కూడా చాలా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి, పూజంతా కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నది. ఈ శిష్యుడిలో చెప్పలేనంతటి వర్చస్సు కనిపిస్తోంది ముఖంలో. అంటే ఆ బ్రహ్మ విద్యను ఉపదేశం చేసుకొని గనక ప్రతిరోజు గనక ఆరాధన చేస్తే ఏ విధమైనటువంటి తేజస్సు ఏర్పడుతుందో ఆ తేజస్సు ఆ శిష్యుడి ముఖంలో కనిపించేటప్పటికీ ఇతనికి అనుమానం వచ్చింది. ఇతను అన్నాడు కదా, ఏమయ్యా, నువ్వు నన్ను గురువుగా ఆశ్రయించావు, ఆచార్యుడిగా నన్ను ఆశ్రయించావు. అది కూడా గమనించండి, ఎప్పుడు కూడా 10 మందిని ఆశ్రయించకూడదు. నువ్వు నన్ను గురువుగా ఆశ్రయించావు, నేను నీకు బోధిస్తాను అని చెప్పాను, కానీ నన్ను కాదని నువ్వు మరొక గురువుని ఆశ్రయించావు, కాబట్టి నువ్వు నాకు శిష్యుడుగా ఉండడానికి యోగ్యత కలిగినటువంటి వాడివి కాదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పన్నాడు ఆయన. సరే, గురువుగారు, నేను ఎవరిని ఆశ్రయించలేదు, ఎవరు నాకు ఏ విద్య బోధించలేదు, కేవలం అగ్ని ద్వారా వచ్చినటువంటి విద్య అని అన్నాడు. ఆయన వినలా. తరువాత ఈ శిష్యుడి యొక్క బాధను గమనించి అగ్నిదేవుడే ప్రత్యక్షమయ్యి ఆ గురువుగారితో అన్నాడు, ఇతని యొక్క బాధను చూసి నేనే అతనికి విద్యను బోధించానయ్యా, మిగిలినటువంటి ఆ బ్రహ్మ విద్యను నువ్వు బోధించు, నీకోసం దాన్ని అట్టే పెట్టాను అని చెప్పడం వల్ల ఆ గురువుగారు దానికి సంతోషపడి ఆ శిష్యుణ్ణి మళ్ళీ అంగీకరించి ఆ శిష్యుడికి మిగిలినటువంటి బ్రహ్మ విద్యంతా కూడా బోధించాడు. ఆ బోధించినటువంటి బ్రహ్మ విద్యకే ఉపకోసల విద్య అని పేరు వచ్చింది. ఈ ఉపకోసలుడు అనేటువంటి విద్యార్థి పేరే ఆ విద్యకి పేరుగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత వేదవేత్తలంతా కూడా. దీనివల్ల ఏమర్థమవుతుంది అంటే, గురువు మనకిచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉంటుందో, గురుతరమైనటువంటి బాధ్యత, దాన్ని మనం సక్రమంగా నిర్వర్తించాలి అని. ఇందాక చెప్పాను, గురువు ఏం చేస్తాడు అంటే, మనను ఆశ్రయించినటువంటి వాడికి వైష్ణవ సంప్రదాయాల్లో చెప్తున్నాను, ఒక 5 రకాల సంస్కారాలు ఇస్తాడు, దాంట్లో పూజ చేసుకోవడానికి ఒక మూర్తిని ఇస్తాడు అని చెప్పాం కదా, దానిని స్వార్థ యజనము అని అంటాం. అంటే ఇప్పుడు ఒకళ్ళకి స్నానం చేయిస్తున్నాం అనుకోండి, ముందు మనం స్నానం చేయాలి కదా. ఒకళ్ళకి స్నానం చేయించినా, ఒకళ్ళకు ఏదైనా మనం ఒక సేవ చేసినా ముందుకు మనం చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత ఏదైనా. ఈ స్వార్థయజనము అంటే ప్రతిరోజు మనం ఏదైతే పాపాలు చేస్తూ ఉన్నామో అది పోగొట్టుకోవడం కోసం చేసేటువంటి ఒక పూజ లాంటిది. ప్రతిరోజు లేవడము, చక్కగా స్నానం చేయడము, ఒక తిలకాన్ని ధరించడము, పూజ చేసుకోవడం, ఇదంతా స్వార్థయజనం, మన కోసం మనం చేసుకునేటువంటిది. కానీ ప్రతి ఊరిలో కూడా ఒక దేవాలయం అనేటువంటిది ఉంటుంది కదా. ఆ దేవాలయాన్ని
పరార్థ యజనము అని అంటాం. పరార్థ యజనము అంటే ఇది ఆ లోకల్లో ఉండేటువంటి ఊళ్ళో ఉండే వాళ్ళందరికీ కూడా సంబంధించినటువంటి ఒకటనమాట. స్వార్థ యజనము అంటే నాకు సంబంధించింది, పరార్థ యజనము అంటే ఊరికి అంతటికీ కూడా సంబంధించింది. పూర్వకాలంలో ఒక ఊరు నిర్మించాలి అంటే మొట్టమొదట ఒక దేవాలయాన్ని ఆధారంగా చేసుకునేవాళ్ళు. దేవాలయాన్ని ఆధారంగా చేసుకుని దానికి చుట్టూ ఒక 4 మాడవీధులు, దానికి చుట్టూ ఒక గ్రామము, దాన్ని ఆశ్రయించుకునే ఒక గ్రామము, దానికి పొలాలు, ఆ దేవాలయం ఉండడం కోసం దానికి కొన్ని పొలాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పొలాలు దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ తర్వాత దాని జాగ్రత్తగా ఆ దేవాలయాన్ని కాపాడుకుంటూ ఉండేవారు. దానికి సంబంధించి కొంతమంది సేవ చేయడానికి దివిటీ పట్టేవాళ్ళు, తర్వాత మేళం వాయించేటువంటి వాళ్ళు, వేదం చదువుకునేటువంటి వాళ్ళు, తర్వాత ఆ పూజ చేసేటువంటి ఒక అర్చకుడు, తర్వాత ఆ దేవాలయంలో వంట వండడానికి ఒక స్వామి, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఉండే వాళ్ళందరికీ కూడా పొలాలు ఉండేవి. ఆ చుట్టూ ఉండేటువంటి పొలాలను ఆధారంగా చేసుకుని దానికి సేవ చేసేవారు. ఈ పరార్థ యజనము అనేటువంటిది చాలా ముఖ్యమైనది. అంటే స్వార్థ యజనము అంటే నాకు సంబంధించింది, నా పూజ నేను చేసుకోవాలి. అదే సందర్భంలో దేవాలయంలో ఉండేటువంటి ఆ ఊళ్ళో ఉండేటువంటి దేవాలయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవాలయంలో ఊళ్ళో ఉండే దేవాలయం కనుక సక్రమంగా లేకపోతే ఆ ఊరు బాగుపడదు. ఇది శాపం కాదు, వాస్తవమే చెప్తున్నాను. అంటే ఎక్కడో ఉండేటువంటి స్వామిని పూర్వకాలంలో మన పెద్దలే ఇప్పుడు మనం ఒక ఊళ్ళో ఉంటున్నాం అనుకోండి, ఆ ఊళ్ళో మన తాతలు ముత్తాతలు ఉంటారా లేరా? తాతలు ఎవరో ఉంటారు ఆ ఊళ్ళో. వాళ్ళంతా ఏం చేశారు అంటే ఆ దేవాలయం బాగుండడం కోసం, ఆ ఊరు బాగుండడం కోసం ఒక దేవతను ఆహ్వానించి వేద పండితుల ద్వారా దాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మీరున్నారు, ఎవరో ఒక అతిథి వచ్చాడు, రండి మా ఇంటికి ఒక పూట అని ఆహ్వానించారు. ఆ అతిథి వచ్చి కూర్చున్న తర్వాత వాడిని పట్టించుకోలేదనుకోండి, ఏమవుతుంది? ఆ అతిథి కోపం వస్తుందా లేదా? రండి కూర్చోండి అని బయట నుంచి ఆహ్వానించారు, బాగానే ఉంది, లోపలికి వచ్చాడు, కూర్చున్నాడు. తర్వాత నీ పాటగా నీ పని నువ్వు చూసుకుని పోయావు. అసలు ఈయన ఎందుకు వచ్చాడో మీ భార్యకి తెలియదు, ఈయన ఎందుకు కూర్చున్నాడో నీ పిల్లవాడికి తెలియదు, మంచినీళ్ళు అడిగే దిక్కు లేదు, బాగున్నారా అని మాట్లాడించేటువంటి వాడు లేడు. ఆ వచ్చినటువంటి అతిథి ఏమిటి ఎందుకు పిలిచాడు లోపలికి? పిలవకుండా ఉంటే బాగుండేదే, పిలిచాడు, కూర్చోమన్నాడు, బాగానే ఉంది. తర్వాత ఒకళ్ళు మాట్లాడించడం లేదు, మంచి చెడ్డలు చూసుకోవట్లేదు. ఏమిటి ఇల్లు అని వెళ్ళిపోతాడా? బాధతో వెళ్ళిపోతాడా లేదా? అది మహాపాపమా లేదా? అదేవిధంగా ఎక్కడో ఉండేటువంటి స్వామిని మన మంత్రాలతో తంత్రాలతో యంత్రాలతో నువ్వు వచ్చి ఇక్కడ వేంచేసి ఉండాలి అని ప్రార్థించి ఒక దేవాలయంలో ఆహ్వానించి పెట్టి ఆయన బాగోగులు చూసుకోకుండా నీ ఇంటి పని నువ్వు, వాడింటి పని వాడు చూసుకుంటే అది ఎంత మహాపాపం. ఆ దేవాలయం పైకి రాకపోతే, ఆ దేవాలయాన్ని చూసుకోకపోతే దాంట్లో మన భాగం కూడా ఉంటుంది. నాకేం సంబంధం అండి? నేనేమి ఆహ్వానించలేదండి. మీ తాతో ముత్తాతో దానికి కనీసం ఒక 100 రూపాయో విరాళం ఇచ్చుంటాడు. కాబట్టి ఆ పాపం ఎక్కడికి పోతుంది? అంటే ఆ దేవుడు రావడానికి కారణం అది కూడా కదా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఈ ఉపకోశల విద్య అంటే ఏం చెప్తోందంటే, అగ్నిని ఏ విధంగా అయితే గురువుగారు వచ్చేంత వరకు ఈ అగ్నులు కాపాడుతూ శిష్యుడు ఉన్నాడో, అదేవిధంగా ఈ ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయానికి మనకి గురువుకి సంబంధం ఉంటుంది. ఆ దేవాలయాన్ని కూడా మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే ఏ విధంగా అయితే గురువు లేనటువంటి సందర్భంలో ఆ అగ్నిదేవుడే అనుగ్రహించి ఆ విద్యార్థికి విద్యను బోధించాడో, అదే విధముగా గురువు లేనప్పటికీ కూడా ఆ దేవాలయంలో ఉండేటువంటి స్వామి మన బాగోగులు చూసుకుంటాడు, మనల్ని సంరక్షిస్తాడు అనేటువంటిది ఈ ఉపకోశల విద్యలో ఆంతరంగికంగా ఉండేటువంటి ఒక సందేశం. అదే విధముగా నిన్నటి రోజున దేవాలయానికి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా పరమాత్మను మనం సందర్శించాలి అనేటువంటి విషయాన్నంతా కూడా లోపలికి ద్వారపాలకుల యొక్క అనుమతి తీసుకుని వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నిన్నటి పాశురంలో చెప్పడం జరిగింది. ఇక ఇవాల్టి ఈ పాశురంలో నందగోపుణ్ణి, యశోదాదేవిని మొదలైన వాడిని మేల్కొలపడం. ముందుగా తాత్పర్యాన్ని తెలుసుకున్న అంబరమే తన్నీరే షోరే అరంశయ్యం. అంబరమే వస్త్రాన్ని, తన్నీరే తర్వాత తీర్థాన్ని, షోరే ఆహారాన్ని, వీటి అన్నిటినీ కూడా అరంశయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఏందిరాయ్ దానంగా ఇచ్చేటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు ఈ గోకులానికి స్వామి అయినటువంటి నందగోపాల, నువ్వు మేల్కోవయ్యా అని ఆయన్ని మేల్కొలిపారు. కొంబనార్కెల్లా కుడుందే కుల విళక్కే ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్. కొంబనార్కెల్లాం అంటే స్త్రీలందరికీ కూడాను కొడుందే కుల విళక్కే ఆధారభూతంగా ఉండేటువంటి ఒక
లత వంటిదాన కుల విళక్కే, మా గోకులాన్ని అంతటినీ కూడా ప్రకాశించేట్టుగా చేసినటువంటి దాన, ఎం పెరుమాట్టి మాకు స్వామిని అయినటువంటి దాన, యశోదాయ్ అరివురాయ్, ఓ యశోదాదేవి మేల్కోవమ్మ, అంబరు మూడు అరుత్తోంగి ఉలహళంత ఉంబరుహోమానే, ఈ ఆకాశాన్ని చీల్చుకొని ఈ మూడు లోకాలు వ్యాపించినటువంటి మూడు అరుత్తోంగి ఉలహళంద, ఈ లోకాలు కొలుచుకున్నటువంటి ఉంబరుహోమానే ఉరంగాదే ఇందిరా, త్రివిక్రమ రూపాన్ని ధరించినటువంటి ఓ స్వామి ఉరంగాదే, ఈ నిద్ర ఆపి మేల్కోవయ్యా, ఉరంగాదే ఇందిరాయ్. శంబొర్కయలడి చెల్వా బలదేవా ఉంబిயும் నీயும் ఉరంగు, శంబొర్కయలడి చెల్వా, మంచి బంగారు కడియాన్ని కాళ్లకు ధరించినటువంటి ఓ బలరామ, ఉంబిயும் నీயும், నీవును నీ సోదరుడు అయినటువంటి కృష్ణ పరమాత్మ ఇద్దరూ కూడా మేల్కోండయ్యా అని చెప్పి ఈ పాశురంలో ఉండేటువంటి అర్థం. ఇక అంతరార్థం, నందగోపుడు అక్కడ ఎలా పడుకున్నారు ఆ సన్నివేశాన్ని మనం ఒకసారి చూడాలి. వెళ్ళగానే లోపలికి అలా ప్రవేశించగానే మొదట నందగోపుడు పడుకున్నాడు, తర్వాత యశోదాదేవి పడుకుని ఉన్నది, తర్వాత ఒక గది, ఆ గదిలో కృష్ణ పరమాత్మ నీలాదేవి శయనించి ఉన్నారు, తర్వాత గదిలోనేమో బలరాముడు పడుకుని ఉన్నాడు. ఈ క్రమంలో లేపాలి కాబట్టి లేపుతూ ఉన్నారు వీళ్ళు. ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. ప్రశాంతంగా ఎవరు నిద్రపోతారు అంటే ఎలాంటి చీకు చింత లేనటువంటి వాళ్ళే. నందగోపుడికి ఏమిటండి భయం? సాక్షాత్తు పరమాత్మే తనకు కుమారుడుగా పుడితే ఇక భయపడాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, ఒక గురువు ఏ విధంగా అయితే పరమాత్మ సందర్శనాన్ని చేసుకుని వాస్తవికమైనటువంటి స్వభావాన్ని తెలుసుకున్నటువంటి ఒక గురువు ఏ విధంగా అయితే ప్రశాంతంగా సమాధి స్థితిని పొందుతాడో అదే విధముగా ఇక్కడ నందగోపుడు యశోదాదేవి ఇద్దరు ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు ప్రశాంతంగా లేరంటే దేవకి వసుదేవులే ప్రశాంతంగా లేరు. అక్కడ దేవకి చాలా బాధపడుతూ ఉన్నది. ఏ రకమైన బాధ అంటే, అయ్యయ్యో పరాత్పరుడైనటువంటి వాడు మనకు బిడ్డగా జన్మిస్తే 4 భుజాలతో జన్మిస్తే 2 భుజాలతో చాలు స్వామి అని ప్రార్థించాము, కానీ మనం పెంచగలిగామా? కనీసం పాలన్నా దాగాడా ఇక్కడ నా దగ్గర? ఏమీ లేకుండా వెళ్ళిపోయాడే. నిజంగా అదృష్టవంతులు ఎవరు అంటే ఆ నందగోపుడే కదా. అదృష్టం చేసుకున్నటువంటి వాళ్ళు, పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే నంద యశోదులే కదా అని బాధపడుతూ ఉంటుంది. ఒక పాశురంలో చెప్తారు, పెరుమాళ్ తిరుమై అనేటువంటి ప్రబంధంలో అంటుంది కదా, ముందై నాన్మురై అన్బుడై మహళిర్ మురై మురై తం కురంగిడ ఇరుత్తి ఎందయే ఎందన్ కులపెరుంషుడరే ఎన్ எழுமுகில் கணத்து எழில் கவரேரே உந்தை யாவனின் உரைப்ப நின் சங்கே இவரலினும் கடை கண்ணினும் காட்ட నందన్ పెత్త నల్వినయిల్లా నంగళ్గోన్ వసుదేవర్ పెత్తిరనే. ఇక్కడ అంటారు కదా, దేవకి బాధపడుతూ ఉంది. ఏమని బాధపడుతుంది అంటే ఊహించుకుంటూ ఉంది. తిని ఇక్కడే ఉంది కానీ గోకులంలో ఎలా ఉంటుంది వాతావరణం అనేటువంటి దాన్ని ఊహించుకుంటూ ఉంది. కృష్ణ పరమాత్మ పుట్టాడు, పుట్టగానే ఏం చేస్తారు అందరూ వచ్చి, ఆహా మా ఇంట్లో ఈ యశోదాదేవికి పుట్టక చాలా రోజులకి ఇంత బంగారు లాంటి పిల్లవాడు పుట్టాడే అని అందరూ వస్తారు లేదా? ఒక రాజుగారికి పిల్లవాడు పుడితే అందరూ వచ్చి సందర్శించి వెళతారు కదా, అట్లా అందరూ వస్తారు. వచ్చి ఆ పిల్లవాడిని ఒక్కొక్కళ్ళు కూడా ఎత్తుకొని తమ నడుము మీద పెట్టుకొని చక్కగా ముద్దాడుతూ ఉంటారు. ఆ ముద్దాడుతూ ఎందన్ కులపెరుం చూడరే, మా కులాన్ని ఉద్ధరించడానికి పుట్టినటువంటి వాడివయ్యా అని వాడిని కీర్తిస్తూ ఉంటారు. ఆ పిల్లవాడిని కీర్తించి అంటారు కదా, ఉందై యావన్ ఎన్ ఉరైప్ప, ఏమడుగుతారట ఆ పిల్లవాడిని? ఆ పిల్లవాడు కొంచెం వచ్చిరాని మాటలతో ఎత్తుకుంటారు నడుము మీద. సహజంగా ఇళ్లలో చూసేదే. మీ నాన్న ఎక్కడున్నాడమ్మా అని అంటే వాడు ఏం చేస్తాడు? సరిగ్గా మాటలు రావు. వాడు ఏం చేస్తాడు? చేత్తో ఇట్లా చూపిస్తాడు. ఎవరిని? నందగోపుని చూపిస్తాడు. చేత్తో చూసి అట్లా కళ్ళతో చూపిస్తాడు కదా. అదే చెబుతున్నారు ఇక్కడ. ఏంటంటే ఉందై యావన్యురైప్ప, కృష్ణ నీ తల్లిదండ్రులు ఎవరయ్యా అని అడుగుతూ ఉంటే, నీ తండ్రి ఎవరు అని అడుగుతూ ఉంటే, శంగేళ్ వరలిం, ఎర్రనైనటువంటి తామర లాంటి ఆ చేతి వేళ్లతో ఎవరిని చూపిస్తుంటా? నందగోపుని చూపిస్తాడట. ఆ క్రీగంటితో ఆ నందగోపుని చూపిస్తూ ఉంటాడే. నిజంగా నందన్ పెత్త నల్విన ఇల్లా, నందగోపుడు చేసుకుంది కదా పుణ్యం అంటే. అలాంటి నంగళ్కోన్ వసుదేవన్ పెత్తిలనే, మా రాజైనటువంటి వసుదేవుడు చేసుకోకుండా ఉన్నాడే ఆ నిజంగా ఆ అదృష్టాన్ని. పరమాత్మ అయినటువంటి వాడిని నీ తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తే ఆయన వెళ్ళి ఇలా తన చేతిని చూపించి, ఇదిగో ఈయనే నా తండ్రి అని చూపిస్తున్నానంటే అది ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి, అంత అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ అదృష్టాన్ని పుట్టినటువంటి తన కడుపులో పుట్టినటువంటి బిడ్డైనా కూడా తను పొందలేకపోతున్నాడు. తన కడుపులో పుట్టకపోయినా వాళ్ళు పొందుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంతో అదృష్టం
అదృష్టవంతులు కదా అని దేవకి బాధపడుతూ ఉంటుంది. అలాంటి అదృష్టాన్ని చేసుకుని, ఏం అదృష్టాన్ని చేసుకున్నారంటే అష్టవసువులో ఒకడు అయినటువంటి ద్రోణుడు అనేటువంటి అతను, తర్వాత ధర అనేటువంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా గొప్ప తపస్సు చేశారు. గొప్ప తపస్సు చేసి వాళ్ళు ఏమడిగారంటే, నువ్వు మాకు బిడ్డగా ఉండాలి, బిడ్డగా ఉండాలి అని ప్రార్థించారు. అదే పుష్టిగర్భుడు, తర్వాత పుష్ణి, తర్వాత సుతపుడు అనేటువంటి వాళ్ళిద్దరూ తపస్సు చేశారు. వాళ్ళు తపస్సు చేసి నాకు పిల్లవాడిగా పుట్టాలి, 3 జన్మలు మాకు పిల్లవాడిగా పుట్టాలి అని ప్రార్థించారు. కాబట్టి 3 జన్మలు, మొదటి జన్మలో సుతపుడు పుష్టిగర్భుడుగా జన్మించాడు. రెండవ జన్మలో కశ్యప ప్రజాపతి అదితి, దాంట్లో వామనమూర్తిగా జన్మించాడు. 3వ జన్మలో వసుదేవుడు దేవకి, దాంట్లో కృష్ణ పరమాత్మగా జన్మించాడు. పుట్టాడంతే, పుట్టడం వెళ్ళిపోవడం, పుట్టడం వెళ్ళిపోవడం, ఏ అవతారంలో ఉన్నా అంతే. పుష్టిగర్భుడుగా ఉన్నా అట్లాగే చేశాడు. తర్వాత వామనమూర్తిగా జన్మించినప్పుడు కూడా వెంటనే పుట్టాడు, సత్యోగర్భం, వెంటనే గబగబా పుట్టేశాడు. 5 ఏళ్ల పిల్లవాడయ్యాడు, యజ్ఞోపవీతం వేసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఆయన ఏం వాళ్ళ దగ్గర పెరగల. అదే సందర్భంలో దేవకి వసుదేవ విషయం తెలిసిందే. అదే వీళ్ళు ఈ అష్టవసువుల్లో ఒకడైనటువంటి ద్రోణీధర అనేటువంటి వాళ్ళు తపస్సు చేసి ఆ పరమాత్మ సందర్శనం అయిన తర్వాత మాకు పిల్లవాడిగా ఉండాలయ్యా నువ్వు అని ప్రార్థించారు. సరే ఉంటాను, అక్కడ పిల్లవాడిగా పుడతానన్నాడు, పుట్టాడు. ఇక్కడ పిల్లవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఎంత అదృష్టమో కదండి. అలా ప్రశాంతమైనటువంటి పరమాత్మనే పొందినటువంటి వారు నిర్భరంగా హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు, అంతే కదా. కాబట్టి ప్రశాంతంగా పడుకున్నటువంటి ఆ నందగోపుణ్ణి మేల్కొల్పుతూ ఉన్న నందగోపుడు ఎలాంటి వాడు? అంబరమే తన్నీరే షోరే అరం చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎഴുந்திరాయ్. దానం చేయడంలో నందగోపుణ్ణి మించినటువంటి వారు ఎవరూ కూడా లేరు అని ఇక్కడ చెప్తున్నారు. అంబరమే తన్నీరే, అంబరం వస్త్రం, తన్నీరే నీళ్లు, షోరే ఆహారము, అరంశయ్యం చక్కగా దానం చేసేటువంటి ఎంబెరుమాన్ మాకు స్వామి అయినటువంటి నందగోపాల ఎഴുந்திరాయ్. ఇక్కడ మనకు భాగవతం కానీ ఏ గర్గ భాగవతం కానీ చూస్తే నిజంగా ఈయన ఏదైనా దానం చేశాడా, ఈయన దానం చేశాడా అంటే దానం చేసినటువంటి ఘట్టాలు ఎక్కడ కూడా కనిపించవు. నందగోపుడు ఇన్ని దానాలు చేశాడని ఘట్టాలు ఎక్కడ కూడా కనిపించవు. మరి ఎట్లా చెప్తారు అంటే శాస్త్రం చెబుతుంది కదా, కారణగుణా కార్యే సంక్రామంతి అని శాస్త్రం. ఇప్పుడు ఈ వస్త్రం ఉందనుకోండి, ఇది వస్త్రము, దీంట్లో ఏముంటుంది? ఈ వస్త్రంలో నూలు ఉంటుంది. ఆ నూలు ఎక్కడి నుంచి వస్తుంది? దూది నుంచి వస్తుంది. ఈ వస్త్రానికి ఆధారభూతమైనటువంటిది, ఈ వస్త్రం రావడానికి కారణభూతమైనటువంటిది దూది కదా. దూదిలో ఉండే లక్షణాలు ఈ వస్త్రంలో కూడా ఉంటుందా లేదా అంటే, ఈ వస్త్రంలో దూది లక్షణాలు ఏమీ ఉండవా? దూది ద్వారా అలాగే ఒక కుండ తయారు చేశాడు ఒకతను. కుండ తయారు చేశాడంటే ఎట్లా వస్తుంది? మట్టి నుంచి కుండ వస్తుంది, మట్టి నుంచి కుండ వస్తుంది. ఆ కుండ పగలగొట్టేశారనుకోండి, ఆ కుండ పగలగొట్టేస్తే తర్వాత ఏమవుతుంది? కొంతకాలం మళ్ళీ మట్టిలానే అయిపోతుంది. అంటే మట్టికి కుండకి ఒక అవినాభావ సంబంధము, ఆధార ఆధేయ సంబంధము. ఆ మట్టిలో ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఆ కుండకి కూడా ఉంటాయి. అదే విధముగా ఈ వస్త్రంలో ఈ దారం ద్వారా వచ్చే దూది గుణాలు ఈ వస్త్రంలో కూడా ఉంటాయి. దూది వేసి ఎక్కడన్నా నీళ్లు ఉన్నాయనుకోండి, దూదిని పడేస్తే గబగబా పీల్చేసుకుంటుంది. అట్లా ఈ వస్త్రం పడేస్తే వస్త్రం కూడా పీల్చుకుంటుంది. మరి ఎట్లా వచ్చింది అంటే కారణగుణా కార్యే సంక్రామంతి, దానికి ఉండేటువంటి లక్షణాలు కార్యానికి కూడా ఉంటుంది. అంటే ఏమిటి? మీ తాతకు ఉండే లక్షణం మనవాడిలో ఉంటుంది, తండ్రికి ఉండే లక్షణం పిల్లవాడిలో ఉంటుంది. ఏ విధంగా అయితే ఉంటుందో ఈ లక్షణాలు కృష్ణ పరమాత్మకు సంపూర్ణంగా ఉన్నాయి. అంబరమే తన్నీరే షోరే అరంశయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎഴുந்திరాయ్. అంటే ఇవన్నీ కృష్ణ పరమాత్మ చేశాడు. ఆయన ఎక్కడ చేశాడండి అంటే ద్రౌపది వస్త్రాపహరణలో ద్రౌపదికి ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు? దానికి ఏదన్నా లెక్క ఉందా? ద్రౌపది ప్రాధేయపడితే వెంటనే ద్రౌపదికి ఆ వస్త్రాలు ఇచ్చే సందర్భంలో అనుకున్నట్ట, కౌరవుల భార్యల మెడలలో ఉండేటువంటి మంగళసూత్రాలలో ఉండేటువంటి దారాన్నే ఆయన వస్త్రాలుగా మార్చేశాట. అంటే ఏమిటి? వాళ్ళ మంగళసూత్రాలు అక్కడికి తెగిపోయాయని అర్థం. కౌరవుల భార్యలలో మెడలలో ఉండేటువంటి మంగళసూత్రాలలో ఉండేటువంటి దారాలనే ఆయన వస్త్రంగా చేసి ద్రౌపదికి ఇచ్చాడు. అంటే ఇంకా తర్వాత వాళ్ళు బతికి ఉండరు అని అంత వస్త్రాలు దానం చేశాడు ఆయన. కాబట్టి వస్త్రదానం ఆయన చేశాడు. తర్వాత తీర్థదానం, గొప్ప పాండవ కౌరవ యుద్ధం జరుగుతూ ఉన్నది.
గుర్రాలు తాగడానికి, సైనికులు తాగడానికి నీళ్ళు ఎక్కడా కనిపించడల్లా, అందరూ అలమటిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అర్జునుడి దగ్గర ఉండేటువంటి గాంధీవాన్ని తీసుకుని సరి అయినటువంటి ప్రదేశంలో తాను ఆ బాణప్రయోగం చేసి కృష్ణ పరమాత్మ నీటిని సృష్టిస్తే ఆ నీటి ద్వారా గుర్రాలు కానీ సైనికులు కానీ దాహాన్ని తీర్చుకున్నారు అని తెలియజేస్తుంది భారతం. తద్వారా తాను జలదానం చేశాడు. ఇక అన్నదానం ఒకటి చెప్పాలా, కృష్ణుడు చేయనటువంటి అన్నదానం ఏమిటి చెప్పండి? ఎన్నో రకాల అన్నదానాలు. దాంట్లో మామూలుగా తన తోటి స్నేహితులందరికీ కూడా ఆకలి వేస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో గొప్ప యజ్ఞం జరుగుతూ ఉంది. ఆ యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారు, మునీశ్వరుల దగ్గరికి వెళ్ళి, మాకు ఆకలి వేస్తోంది, కృష్ణ పరమాత్మ చెప్పాడు అని చెప్పండి, మీరు వాళ్ళు అన్నం పెడతాడు అని చెప్పాడు ఆయన. వెళితే వాళ్ళు కాస్త ఇక్కడ గొప్ప యాగం జరుగుతోంది, మీకు అన్నం పెట్టేదేంటి, పెట్టను పో అన్నారు ఆయన. అప్పుడు కృష్ణ పరమాత్మ వాళ్ళ దగ్గరికి కాదు, వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నేను అడిగానని చెప్పండి అని అన్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళు అడిగారు. ఆ పరమాత్మతత్వం ఇన్ని యజ్ఞయాగాలు చేసినటువంటి ఆ ఋషీశ్వరులకు తెలియలేదు, కానీ భార్యలకు తెలిసింది. వాళ్ళు వెంటనే మీరు ఇలా అంటారేమిటండి, వాళ్ళతో గొడవబడి వెంటనే ఆ అన్నాన్నంతా తీసుకుని వచ్చి ఆ పదార్థాన్ని కృష్ణ పరమాత్మకు అర్పణ చేసి, కటకట కాంతల పాలిటి బుద్ధి లేక, అయ్యో నిజంగా వీళ్ళకు ఉండేటువంటి బుద్ధి కూడా మాకు లేకుండా పోయిందే అని చెప్పి ఆ ఋషీశ్వరుడు తర్వాత బాధపడతారు. అంటే అలా అన్నదానం చేసినటువంటి వాడు. ఇక చెప్పాలంటే ఇంక గొప్ప అన్నదానం ఏమిటంటే, ఒకానొక సందర్భంలో అందరికీ తెలిసిందే, ద్రౌపది ఇంటికి దుర్వాస మహర్షి వచ్చాడు. దుర్వాస మహర్షి కాస్త ఒక పెద్ద సమూహాన్ని వేసుకుని వచ్చాడు. ఆ సమూహాన్ని వేసుకుని వచ్చి, పాపం వాళ్లే ఉండేది అడవిలో, ధర్మరాజు ఏదో లేక లేక అడవిలో జీవిస్తూ ఉంటే, ఎవరన్నా మీరు ఆలోచించండి, చిన్న గుడిసెలో ఉన్నాడు, వాడికి ఏమీ జరగదు, కష్టపడుతూ ఉన్నాడు. వాడింట్లోకి ఒక 100 మందిని వేసుకుని వెళ్ళి, మేము మీ ఇంట్లో ఇవాళ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాము అని చెప్తే వాడు ఎక్కడికి వెళతాడు, ఎంత కష్టపడతాడు? ధర్మరాజు ఎంత ధర్మస్వరూపుడైనప్పటికీ కూడాను అడవులలో ఉన్నటువంటి వాడు, అడవులలో ఉండేటువంటి వాడి దగ్గర అంత ఐశ్వర్యం ఉంటుందా? ఉండదు కదా. అది తెలుసుకొని ఉండాలి కదా. ఆ మాత్రం జ్ఞానం లేదా దుర్వాస మహర్షికి? ఆయన ఏం చేశాడు, దుర్యోధనుడు చెప్పాడు కాబట్టి వీళ్ళని పరీక్ష చేయాలి. దుర్యోధనుడు మంచి అతిథి సత్కారాన్ని చేసి, మీరు వెళుతూ ఆ పాండవుల దగ్గరికి వెళ్ళి కనిపించండి అన్నాడు. సరే అని బయలుదేరి వెళ్ళాడు. ధర్మరాజు ఇంటికి వచ్చాడు, ద్రౌపదికి కనిపించాడు. మేము భోజనం చేయడానికి వస్తామన్నాడు. వెంటనే ఒక మాట. ఏం చేస్తాడు ఈయన? ఏం చేయలేడు ఈయన, కాదనలేడు ధర్మరాజు. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకి ఆహారం పెట్టాలి? ఆహారం పెట్టాలి అంటే వీళ్ళకి వరం ఎట్లాగూ ఉంది, ఒక పెద్ద అక్షయ పాత్ర ఉన్నది, అది సూర్య భగవానుడు ఇచ్చింది, నిజమే, బాగానే ఉన్నది. కానీ ఆ పాత్రని కనుక ఒక్కసారి కడిగేస్తే మళ్ళీ ఇంకా దాంట్లో ఏ ఆహారం కూడా పుట్టదు. దానికి ఉండేటువంటి లక్షణం అది. అంతా భోజనం చేసిన తర్వాత వచ్చాడు ఆయన, మహా తెలివిగలవాడు దుర్వాస మహర్షి పరీక్ష చేయడానికి వచ్చాడు. సరి స్నానం చేయడానికి వెళ్ళాడు. అదే సందర్భంలో ఏమి చేయాలో అర్థం కాల, పాలుపోల. దుర్వాస మహర్షికి లేదు అని చెప్పలేము, కాదు అని చెప్పలేము. ఎలా అయినా ఆయన శాపాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తి, ఎప్పుడు శాపాన్నే చేతిలో పెట్టుకుని తిరుగుతాడు ఆయన. ఆయనకు ఉండే సహజంగా ఏంటంటే, ఋషులకు ఎవరికైనా శాపం ఇస్తే తపస్సు తరిగిపోతుంది. అంటే బ్యాంక్లో 1,00,000 రూపాయలు ఉందనుకోండి, మనం ఎవరికైనా 10,000 ఇస్తాం, ఫోన్ నుంచి కొడితే ఇప్పుడు జీపేలు ఫోన్పేలు వచ్చాయి కాబట్టి కొట్టేసాం అనుకోండి, ఆ 1,00,000 రూపాయలు 10,000 తగ్గిపోతాయి. మళ్ళీ 20,000 కొడితే మళ్ళీ ఒక 20,000 తగ్గిపోతాయి. ఏమున్నా 70,000 ఉంటాయి దాంట్లో బ్యాలెన్స్. అట్లానే తపస్సు చేసుకునేటువంటి యోగీశ్వరులకు కూడా తాము కనుక వరాలు ఇవ్వడము, శాపాలు ఇవ్వడం చేస్తూ ఉంటే ఆ తపస్సు తగ్గిపోతూ ఉంటుంది. అంటే తన తపస్సు నుంచే వాడిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి నువ్వు చక్కగా దీర్ఘాయుష్గా ఉండు అని ఆశీర్వచనం చేశాడనుకోండి, వాడి తపస్సులో ఇతని దీర్ఘాయుష్కు ఉండడానికి ఎంత తపస్సు అయితే వెచ్చించాలో అంత తపస్సు పోతుంది అతనికి. మళ్ళీ తపస్సు చేసుకోవాల్సిందే అతను, కొత్తగా వచ్చేదేమీ లేదు, మళ్ళీ తపస్సు చేసుకోవాలి. అలాగే నువ్వు కుక్కగా జన్మించాలి అని శాపాన్ని ఇచ్చాడనుకోండి, వీడు కుక్కగా మరడానికి ఎంత తపస్సు అయితే వృధా అయిపోవాలో అంత తపస్సు వృధా అయిపోతుంది అక్కడ వాడికి. మళ్ళీ వాడు దానికోసం తపస్సు చేసుకోవాలి. కానీ చమత్కారం ఈ దుర్వాస మహర్షిలో ఉండే చమత్కారం ఏమిటంటే, ఎవరికైనా శాపం ఇస్తే ఇంకెక్కువ ఇదేంటి తపస్సు వచ్చి చేరుతుంది ఆయనకి. శాపం ఇస్తే తపస్సు వచ్చి చేరుతుంది కాబట్టి ఆయనకి భయం లేదు. ఎవరికైనా నిరాఘాటంగా శాపాన్ని ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి అలాంటి వాడికి ఎవరైనా ఎదురు చెప్పగలడా అని అనుకునేటువంటి సందర్భంలో ఆర్తత్రాణపరాయణుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆయన్ని ప్రార్థించింది. ఆయన వచ్చాడు. అమ్మ, నీ ఆ పాత్రలో ఎక్కడో కొంత ఏదో అతుక్కుని ఉంటుంది చూడు అన్నాడు ఆయన. సరే చూసింది, ఎక్కడ చూసినా కనిపించలేదండి అని చెప్పింది. కానీ ఆయనకు మంచి నమ్మకం ఏమిటంటే, ఆడవాడు సరిగ్గా పాత్రలు అంట్లు తోమరు అని అనుకున్నాడు ఆయన. కానీ సరిగ్గా చూడు అన్నాడు ఆయన. సరిగ్గా చూడు అంటే ఏదో శాఖ అక్కడ అంటుకుని ఉంది, ఒక శాఖం
అడొక ఆకు కూర కాబట్టి ఆకు అక్కడ అంటుకుని ఉంది, చూసావా నేను చెప్పానా లేదా అని అన్నాడు. అది కాస్త తీసుకున్నాడు, తాను అలా తీసుకుని తృప్తోస్మి అన్నాడు ఆయన. నేను తృప్తి పడ్డాను అన్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అంటాడు కదా. ఎవరికైనా ఆకలి వేస్తోంది అంటే అందరిలో అంతర్యామిగా ఆయన వైశ్వానరుడుగా ఉన్నాడు కాబట్టే వాళ్ళకి ఆకలి వేస్తుంది, కానీ ఆయన లేకపోతే ఆకలి అనేది ఉండదు. సముద్రంలో బడబాగ్ని, మన ఉదరంలో వైశ్వానరాగ్ని, ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపాన్ని ఆయన ధరించి ఉన్నాడు. ఎప్పుడైతే అది వేసుకున్నాడో ఇక అందరికీ త్రేంపులు రావడం ప్రారంభించాయి. అందరూ నమస్కారం పెట్టి భోజనానికి రండి అన్న రాకుండా వెళ్ళిపోయారని. కాబట్టి అలా అన్నదానం చేసినటువంటి వ్యక్తి కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మకు ఈ రకమైనటువంటి మంచి గుణాలు వచ్చాయి అంటే ఎక్కడ వచ్చాయి అంటే నీ దగ్గర నుంచి వచ్చాయి. నువ్వు తండ్రివి కాబట్టే ఆయనకి ఈ రకమైనటువంటి లక్షణాలు వచ్చాయి అని చెప్పడం ఒక అర్థం. ఇంకేమిటంటే ఆళ్వార్లు కానీ పెద్దలైనటువంటి వారికి ఎవరికైనా కూడా ఉన్నుం షోరుం పరుహు నీరుం తిన్నుం బెత్తిలయం ఎల్లాం కണ്ണన్ అని చెప్పి శాస్త్రం చెబుతోంది. మహానుభావులైనటువంటి వాళ్ళకి ఏమిటి అంటే ఆహారము కానీ జలము కానీ వస్త్రము కానీ అన్నీ కూడా పరమాత్మే, అన్నీ కూడా పరమాత్మే, వాళ్ళకి ఇతరమైనటువంటిది ఏవీ కాదు. ఇప్పుడు ఈ గోపికలకి ఎవరి కావాలి? కృష్ణ పరమాత్మ కావాలి. మాకు ఆహారము కానీ భోగ్యమైనటువంటి పదార్థాలు కానీ సంతోషము కానీ దుఃఖము కానీ అన్నీ కూడా మాకు కృష్ణ పరమాత్మే అనుకునేటువంటి గోపికలు కదా. మరి ఇలాంటి ఈ గోపికలకి కృష్ణ పరమాత్మను ఇచ్చినటువంటి వాడెవడు? నందగోపుడు. కాబట్టి అలాంటి కృష్ణ పరమాత్మను ఇచ్చావంటే గొప్ప దానాన్ని చేసేటువంటి వాడివయ్యా నువ్వు. కాబట్టి అంబరమే, అలా అంబరమైనటువంటిది. శాస్త్రం ప్రకారం వస్త్రానికి చాలా గొప్పతనం ఉందండి. వస్త్రంలో 33 కోట్ల దేవతలు ఉంటారట. దానికి మనకు వేదం చెబుతుంది సర్వదేవత్యం వైవాస, అందరూ దేవతలు కూడా వస్త్రంలో ఉంటారట. త్రయస్త్రిగుంశద్వై దేవతాః యద్వాససః, 33 కోట్ల దేవతలు కూడా వస్త్రంలో ఉంటారు. అందువల్లే వస్త్రదానం చెయ్యాలి. ఆ వస్త్రం ధరించడానికి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి. వివాహ సందర్భంలో ఆ వస్త్రాన్ని వధువుకి కానీ లేకపోతే వరుడికి కానీ కట్టేటువంటి సందర్భంలో కొన్ని మంత్రాలు చెప్పి కడతారు ఆ వస్త్రాన్ని. అలాగే కట్టుకోకూడదు ఆ వస్త్రాన్ని. అదే సందర్భంలో చాలా ఉన్నాయి శాస్త్రంలో. మనం అలసిపోయేటప్పుడు ఈ వస్త్రాన్ని తీసుకుని ఇట్లా విసురుకుంటూ ఉంటాం, అట్లా విసరకూడదు ఆ వస్త్రంతో. ఇంకోటి, వస్త్రాన్ని మనం పిండేటప్పుడు ఎలా పిండాలంటే ఆ నీళ్లు కింద పడకూడదు, ప్రత్యక్షంగా కింద పడకూడదు, కాళ్ళ మీదన్నా ఉంచుకోవాలి. అంటే కింద మాత్రం పడ్డానికి కాళ్ళ మీదన్నా దాన్ని మనం పిండుకోవాలి, లేకపోతే ఒక పాత్ర పెట్టుకుని పాత్ర మీదన్నా పిండుకోవాలి. అలా నేరుగా కింద పిండడానికి వీల్లేదు. అది అపరకార్యాల్లో చేస్తారు. ప్రతిదానికి ఒక శాస్త్రం. ఇది అపరకార్యం వేరు, పూర్వకార్యము వేరు. అంటే ఒక శుభకార్యము అశుభకార్యము అని ఉంటాయి కదా. కాబట్టి ఆ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. దీనికి ఇలా ఉపయోగించాలి అన్నది. అలాంటి వస్త్రము చాలా పవిత్రమైనది కాబట్టి ఇలాంటి ఈ మంత్రాలతో ధరించేటువంటి వస్త్రాన్ని ఇంత పవిత్రంగా నువ్వు చూడాలి. దానికి ఈ మర్యాద నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు 33 కోట్లు ఉండేటువంటి దేవతలు ఉండేటువంటి ఆ వస్త్రాన్ని తీసుకుని నువ్వు అలసిపోయావని చెప్పి పెట్టే విసురుకుంటూ ఉంటే దానికి ఉండే మర్యాద ఏముంది? విసనకర్ర లేదా నీకు? దాంతో విసురుకోవాలి, లేకపోతే అట్టముక్క తీసుకుని విసురుకోవాలి. అంతే తప్ప ఈ వస్త్రంతో విసురుకోవడానికి వీల్లేదు. దానికంటూ ఒక మర్యాద ఉన్నది. త్రయస్త్రిగుంశద్వై దేవతాః అని వేదమే చెబుతోంది. 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి దాన్ని నువ్వు దానం ఇవ్వాలి. దానం ఇస్తే నీకు ఇంత ఫలితం వస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అలా ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చినటువంటి మహనీయుడైనటువంటి కృష్ణ పరమాత్మకు తండ్రిగా నువ్వు ఉన్నావంటే నీ పోలికలే ఆయన దగ్గరికి వచ్చాయ్యా అని చెబుతూ అంబరమే తన్నీరే షోరే అరం చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాల எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே కులవిళక్కే ఎంబెరుమాట్టి యశోదాయ్ అరివురాయ్. ఈ రేపల్లలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు అంటే నీ వల్లే మేమంతా కూడా సంతోషంగా ఉన్నాం. నువ్వు ఆ పిల్లవాడిని పెంచేటువంటి విధానం, ఆ పిల్లవాడిని చూసుకునేటువంటి విధానం ఈ రేపల్లలో మేము చూస్తూ ఉన్నామమ్మా. నీ వల్లే మేము ఆనందాన్ని పొందుతూ ఉన్నాము. ఆయన చేసేటువంటి చేష్టలు కానీ అన్నీ కూడా నీ దగ్గర నుంచి వచ్చేటువంటివే. యశోదాదేవి చెప్పడానికి చెబుతుంది కానీ నువ్వు అల్లరి చెయ్యవద్దు అని అంటుంది. కానీ కృష్ణ పరమాత్మ మాట్లాడకుండా కనుక కూర్చుంటే ఆవిడకే ఏమీ తోసదు. 8 సార్లు భోజనం, 8 సార్లు ఆ కృష్ణ పరమాత్మకు ఆహారాన్ని తినిపిస్తుందట రోజుకి 8 సార్లు కృష్ణ పరమాత్మకు ఆహారాన్ని తినిపిస్తుందట.
మనకి ఇప్పటికి వెళ్ళిన బృందావన క్షేత్రంలో 56 సార్లు ఒకరోజు భోగం దేవుడికి నివేదన చేస్తారు. ఎందుకు చేస్తారు అని అంటే, కృష్ణ పరమాత్మ కొండ ఎత్తాడు కదా, కొండ ఎత్తి 7 రోజులు ఉన్నాడు. ఆ 7 రోజులు కూడాను తాను భోజనానికి వెళ్ళాలి, ఆ కొండ అట్లానే ఎత్తి పెట్టుకున్నాడు కదా. అప్పుడు యశోదాదేవి దిగులు పడుతుంది, అయ్యయ్యో 7 పూట్ల 8 సార్లు భోజనం 8 సార్లు ఏదో ఒక ఆహారాన్ని ఇచ్చేటువంటి కృష్ణ పరమాత్మ ఆహారాన్ని తీసుకోకుండా అట్లానే ఉన్నాడే, కాబట్టి అని లెక్క పెట్టుకొని ఆ 8 రోజులకు సరిపడా ఆ 7 రోజులు ఆ కొండ ఎత్తి పెట్టి వచ్చేసిన తర్వాత ఆ 7 రోజులు లెక్క వేసి ఎన్ని భోగాలు అయితే చేయాలో అన్ని నైవేద్యాలు చేసిందట ఆ కృష్ణ పరమాత్మకి. అంటే అంత ప్రేమగా చూసుకుంది కృష్ణుడిని. అయ్యో ఏమైపోతాడో ఏమిటో అని చెప్పి అంత ప్రేమ కృష్ణుడు అంటే యశోదాదేవికి. మరి అలా నువ్వు చూసుకున్నావు కాబట్టే మేము సుఖంగా ఉన్నాము. పరమాత్మకే వెన్నని పాలని తినిపించి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఉంచినటువంటి దానివి కదమ్మా. కొంబనార్కెల్లాం కొయిందే కులవిళక్కే ఎంబెరుమాటి యశోదాయ్ అరివురాయ్. అమ్మ యశోదాదేవి మేలుకోమ్మా. అంబరు మూడవుతోంగి ఉలహళంద ఉంబరు హోమానే ఉరంగా దెళ్ళుందిరాయ్. ఇలా మేల్కొని కొంచెం ముందుకు వెళ్ళగానే నీకు ఎవరిది ఉంది? కృష్ణ పరమాత్మ యొక్క గృహం. అక్కడ నీలాదేవి తర్వాత కృష్ణ పరమాత్మ శయనించి ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే కృష్ణ పరమాత్మని మేలుకొల్పుతూ ఉన్నారు. అంబరుం ఊడు అరుత్తోంగి ఉలగళంద ఉంబరు హోమానే ఉరంగా దెళ్ళుందిరాయ్. ఈ లోకాన్ని తన పాదారవిందాలను చాచి కొలుచుకున్నటువంటి కృష్ణ పరమాత్మ మేల్కోవయ్యా అని చెప్పి ఆయన ప్రాధేయపడ్డారు. అయినా ఆయన లేవల. ముందుగా మేలుకొలిపినటువంటి నందుడు లేచాడు, తర్వాత యశోదాదేవి లేచింది, కృష్ణ పరమాత్మ మాత్రం లేవల. కృష్ణ పరమాత్మ లేవలేదు అంటే ఏదో ఒక దోషం ఉండి ఉంటుంది. మనం పొరపాటున కృష్ణ పరమాత్మను లేపాం. ఆయన కంటే పెద్దవాడైనటువంటి మహనీయుడు అక్కడ బలరాముడు ఉన్నాడు కదా, ఆయన లేపాలి. ఆయన లేకపోవడం వల్లే ఈయన లేవలేదు అని చెప్పి వాళ్ళ పొరపాటు వాళ్ళు తెలుసుకొని తర్వాత అంటున్నారు, శంభుర్ కయలడి చెల్వా బలదేవ. శంభుర్ కయలడి మంచి బంగారు ఆభరణాన్ని, బంగారు కంకణ కడియాన్ని కాళ్లకు ధరించినటువంటి వాడు శంభుర్ కయలడి చెల్వా బలదేవా. ఓ బలరామా నువ్వు మేల్కోవయ్యా అని ఆయన యొక్క పాదార విందాలు, నీ కాళ్ళు నిజంగా పవిత్రమైనటువంటి పాదాలయ్యా. మా కృష్ణ పరమాత్మ సుఖంగా ఉన్నాడు అంటే నీ పాదాల వల్ల. ఆయన పాదాలకి ఈయన సుఖంగా ఉండడానికి సంబంధం ఏమిటండి అంటే, మనకు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భం ద్వారా కష్టం వస్తుంది కంసుడికి అని చెప్పి ఆకాశవాణి చెప్పింది. అంటే అష్టమ గర్భం ద్వారా అతను మరణిస్తాడు అని చెప్పి ఆకాశవాణి చెప్పింది. ఇప్పుడు దేవకికి 6 సంతానం కలిగారు. మొదటి 6 రకరకాలుగా హింసించి చెప్పాడు కంసుడు. వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని కింద వేసికొట్టి కొంతమందిని, తర్వాత వాళ్ళని పైకి ఎగరవేసి కత్తి పెట్టి అలా కొంతమందిని ఇట్లా సంహరించాడు కంసుడు. చాలా క్రూరాత్ముడు. పుట్టినటువంటి బిడ్డలను అలా సంహరిస్తాడు ఎవడన్నా, అలా సంహరించేటువంటి క్రూరాత్ముడు. అలా సంహరించేటువంటి వాడికి జాగ్రత్తగా కృష్ణుడు పెరగాలి. కృష్ణుడు పెరగాలి అంటే సప్తమ గర్భం 7వ గర్భాన్ని ధరించింది దేవకీదేవి. 7వ గర్భాన్ని ధరించిన తర్వాత ఆ 7వ గర్భంలో ఉండేటువంటి వాడే బలరాముడు. ఆయన ఏం చేశారంటే ఒక గజిబిజి గందరగోళం ఏర్పడాలి కంసుడికి, ఒక లెక్క తెలియకూడదు అనేటువంటి దానికి పరమాత్ముడు ఆ నీళ్ళు ఎలా ఉంటాయో, దేవకి గర్భంలో ఉండేటువంటి ఆయనని సంకర్షణ ఆయన్ని తీసుకొని రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టారు. రోహిణి అనేటువంటి ఆమె ఇంకో భార్య, ఆవిడ గర్భంలోకి ప్రవేశపెట్టాడు. వసుదేవుడికి ఇంకో భార్య అనమాట. ఆవిడ గర్భంలోకి ఈ దేవకీ గర్భంలో ఉండేటువంటి ఆయన్ని తీసుకుని ఇక్కడ ప్రవేశపెట్టడం ఆయనకి సంకర్షణ అంటే ఆకర్షించి తీసుకురావడం వల్ల సంకర్షణ అని పేరు వచ్చింది బలరాముడికి. ఆ గర్భాన్ని ఇక్కడికి మార్చాడు. అంటే ఇప్పుడు 7వ గర్భం ఉన్నదా లేదా, తర్వాత 8వ గర్భంలో కృష్ణ పరమాత్మ ప్రవేశించాడు. ఇప్పుడు గర్భం ప్రకారం లెక్క వేసుకోవాలా అష్టమ గర్భం అని, లేకపోతే పుట్టే బిడ్డ లెక్కేసుకోవాలా? పుట్టే బిడ్డల్లో లెక్కేసుకుంటేనేమో 7వ వాడు కృష్ణ పరమాత్మ, అదే గర్భాలు లెక్కేసుకుంటే 8వ గర్భం వాడు కృష్ణ పరమాత్మ. కానీ ఆకాశవాణి సరిగ్గానే చెప్పింది, అష్టమ గర్భం వల్లే నీకు మరణం అంది, కానీ అష్టమంగా పుట్టినటువంటి వాడి వల్ల అలా. చూడండి ఎంత చమత్కారం, వాక్యాల్లో మాటల్లో చమత్కారం. ఒక్కొక్క దాన్ని గమనించాడు ఆ పరమాత్మ. ఇలా చేస్తే బాగుంటుందని చేశాడు. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే, నువ్వు పుట్టిన తర్వాత కదా, నువ్వు పుట్టావు అక్కడ, నీ పాదాన్ని మోపావంతే. ఆ దేవకి గర్భంలో నీ పాదాన్ని మోపి అక్కడి నుంచి మళ్ళీ రోహిణి గర్భంలోకి ప్రవేశించినప్పటికీ నీ పాద స్పర్శ వల్ల ఒక రక్షణ ఏర్పాటు చేశావు. తద్వారా పుట్టినటువంటి కృష్ణ పరమాత్మకి ఏమీ అవ్వలేదు కదా, అక్కడ పుట్టాడు చక్కగా, అక్కడి నుంచి ప్రశాంతంగా రేపల్లెకి వచ్చాడు, మహారాజులాగా పెరుగుతూ ఉన్నాడంటే దానికి కారణభూతుడైనటువంటి వాడివి నీవే కదా. కాబట్టి శంభుర్ కైలడిచెల్వా బలదేవా ఉంబియం
నీయుం ఉరంగేలో రెంబావాయ్. మరి అలాంటి బల పరాక్రమాలు కలిగినటువంటి వాడా, నువ్వు మీ తమ్ముణ్ణి మేలుకొలిపి నువ్వు మేలుకోవయ్యా అని చెప్పి ఈ పాశురంలో మేలుకొలపడం జరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి ఎక్కడి నుంచి ప్రారంభించారు? ప్రతి వాళ్లను ప్రార్థించుకుంటూ రావడం. పక్కన ఉండేటువంటి ద్వారపాలకుల దగ్గర నుంచి ప్రార్థించుకుంటూ, అయ్యా ఈ తలుపులు కూడా మీరే తెరవాలి, ఈ తలుపులు కూడా మేము తెరిచేటువంటి స్వతంత్రాన్ని మేము చేయలేము, ఎందువల్ల తలుపులు తెరిస్తే మళ్ళీ ఒక స్వాతంత్ర్యం. ఇక్కడ విభీషణుడు వచ్చాడు ఆశ్రయించడానికి. విభీషణుడు వస్తే సుగ్రీవుడు అన్నాడు కదా, ఇలాంటి వాడిని సంహరించాలి సమూలంగా, వాడిని మనం ఆశ్రయించడానికి వీల్లేదు, మనం అంగీకరించడానికి వీల్లేదు రామా అని చెప్పి రాముడికి హెచ్చరించాడు. తర్వాత రాముడు కొన్ని మాటలు చెప్పి, సుగ్రీవ ఈ కారణాల వల్ల విభీషణుడిని మనం అంగీకరించవచ్చు అని చెప్పి, నువ్వే చెప్పావు కదా విభీషణుడిని సంహరించాలి సమూలంగా అని, కాబట్టి నువ్వే ఆ విభీషణుడిని తీసుకురా అని ఏ విధంగా అయితే చెప్పి, ఎవరైతే కాదు అన్నాడో ఆయనే అవును అని చెప్పి విభీషణుడిని తీసుకుని వచ్చాడు. అదే విధముగా ఈ తలుపులు తెరవకూడదు, కానీ మేము తెరుచుకునేటువంటి ప్రయత్నాన్ని మేము చేయలేము, మీరే తెరవండి అని చెప్పి ఈ గోపబాలికలు ఆ ద్వారపాలకుల ద్వారా తెరిపించుకుని తలుపులు వాళ్ళు లోపలికి ప్రవేశించి ఒక్కొక్కడిని మేలుకొలిపారు. మరి కృష్ణ పరమాత్మ మాత్రం లేచాడా లేదా అనేటువంటి విషయాన్ని మనం రేపటి పాశుట్లో తెలుసుకుందాం. ఇలాంటి ఉపనిషద్ విషయాలు, రహస్యమైనటువంటి విషయాలన్నీ కూడా తిరుప్పావై అనేటువంటి చిన్న మాటలతో ఉండేటువంటి ప్రబంధం ద్వారా మనకు అనుగ్రహించి మనల్ని ఉద్ధరించినటువంటి ఆ గోదాదేవి యొక్క అనుగ్రహం మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ, శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.